నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. భారత న్యాయ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ఒక అద్భుత ఘట్టం నేడు సుప్రీంకోర్టులో ఆవిష్కృతమైంది. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి తన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం నల్ల కోటు ధరించి స్వయంగా లాయర్గా మారి సుప్రీంకోర్టు బోన్లో నిలబడి వాదించారు. ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎన్నికల సంఘంపై ఆమె చేసినటువంటి యుద్ధం ఏమిటి? అసలు ఈ సర్ వివాదం ఏంటి? 58 లక్షల ఓట్ల వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి? సుప్రీంకోర్టులో మమత గలం ఎలా వినిపించింది? 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం సర్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ చేపట్టింది. ఇక్కడే అసలు రగడ మొదలైంది. ఈ ప్రక్రియ ద్వారా కేవలం బెంగాల్లోనే దాదాపు 58 లక్షల మంది ఓటర్లను తొలగించారనేది దీదీ ఆరోపిస్తున్నారు. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపిస్తున్నారనేది, ముఖ్యంగా మైనార్టీలు మరియు పేద వర్గాల ఓట్లను టార్గెట్ చేశారని ఆమె వాదన. అందుకే ఆమె వాట్సాప్ కమిషన్ అంటూ ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. అంటే అధికారిక పద్ధతులు కాకుండా వాట్సాప్ ఆదేశాలతో ఓట్లు తొలగిస్తున్నారనేది ఆమె గట్టిగా నమ్ముతున్నారు. సుప్రీంకోర్టు రూమ్ నెంబర్ 1లో ఉత్కంఠ పరాకాష్ఠకు చేరింది. ఇక జోగేష్ చంద్ర చౌదరి లా కాలేజ్ నుంచి పట్టా పొందినటువంటి మమతా బెనర్జీ దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ లాయర్ అవతారం ఎత్తారు. పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించారు. కేవలం బెంగాల్లోనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అస్సాంలో లేని రూల్స్ మాకెందుకు అని ఆవిడ ప్రశ్నించారు. ఆధార్ తిరస్కరణ. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈసీ ఆధార్ కార్డును ఎందుకు అంగీకరించడం లేదు అంటూ ఆవిడ ప్రశ్నించారు. మైక్రో అబ్జర్వ్డ్ కుట్ర. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి 8,100 మంది అభ్యర్థులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సర్ ప్రక్రియ ఒత్తిడి వల్ల 140 మంది అధికారులు మరణించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వాదనను అత్యంత శ్రద్ధగా వినడం విశేషం. మమతా వాదనలు విన్న ధర్మాసనం ఊరికే ఉండలేదు. 3 కీలక ఆదేశాలు జారీ చేసింది. మొదటిది, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఇక రెండవది, ఓటర్ వెరిఫికేషన్ కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి గ్రూప్ బి అధికారులు జాబితాను సోమవారం లోపు సమర్పించాలని ఆదేశించింది. అంటే స్థానిక అధికారుల భాగస్వామ్యం ఉండాలని కోర్టు భావిస్తోంది. ఇక మూడవది, తదుపరి విచారణను ఫిబ్రవరి 9కు వాయిదా వేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ఓటు హక్కు కోసం నేరుగా న్యాయ పోరాటం చేయటం అనేది డెమోక్రసీలో ఒక బిగ్ మూమెంట్. ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఏజెంట్ అని విమర్శిస్తున్నటువంటి మమతకు సుప్రీంకోర్టులో సోమవారం ఎలాంటి తీర్పు లభిస్తుంది? ఆమె పోరాటం ఫలిస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.